ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక దేశం పేరు వింటేనే ఉలిక్కి పడుతోంది. ఆయుధాలతో కాదు, ఆలోచనలతో యుద్ధం చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముచక ఎర్ర నీళ్లు తాగిస్తోంది ఇరాన్. నిన్నటి వరకు ప్రపంచ చమురు రవాణాను శాసించి అమెరికాను బెంబెలెత్తించిన ఇరాన్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మీద కన్నేసింది. తుపాకులు, క్షిపణుల మాట పక్కన పెట్టి ఏకంగా అమెరికా టెక్ సామ్రాజ్యాన్నే టార్గెట్ చేసింది. అదే అండర్ గ్రౌండ్ సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుల్స్. అవును, సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ పై ఇప్పుడు ఇరాన్ కత్తెర వేయబోతోంది. టెహరాన్ వేస్తున్న ఈ కొత్త స్కెచ్ చూసి అమెరికా టెక్ కంపెనీల వెన్నులో వణుకు పుడుతోంది. అసలు ఇరాన్ ఏం చేయబోతోంది? అమెరికా ఎందుకు భయపడుతోంది? అసలు ఇరాన్ ప్లాన్ అర్థం కావాలంటే మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచ చమురు రవాణాకు ఇది గుండెకాయ లాంటిది. రోజు కోట్లాది బ్యారెళ్ల ముడి చమురు ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రపంచ దేశాలకు వెళ్తోంది. దీనిపై అమెరికా పెత్తనం చెలాయించాలని చూసిన ప్రతిసారి ఇరాన్ తన పవరేంటో చూపించింది. తమ జోలికి వస్తే హార్ముజ్ను మూసేస్తామని సవాల్ చేయడమే కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించి అమెరికాకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. అమెరికా మిత్ర దేశాల నౌకలను అడ్డుకోవడం, దిగ్బంధించడం ద్వారా చమురు ధరల్లో మంటలు పుట్టించింది. అమెరికా నావికా దళం అక్కడే ఉన్న ఇరాన్ తెగింపు ముందు ఏమీ చేయలేకపోయింది. అప్పుడే అమెరికాకు అర్థమైంది ఇరాన్తో పెట్టుకుంటే ఆర్థికంగా ఎంతటి ముప్పు వాటిల్లుతుందో అని. అయితే హార్ముజ్ దెబ్బతో అమెరికాను ఒక ఆట ఆడించిన ఇరాన్ ఇప్పుడు అంతకు మించిన మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ ఇంటర్నెట్ గాల్లోంచి రావడం లేదు, సముద్రాల అడుగున వేసిన లక్షలాది కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వల్లే సాధ్యమవుతోంది. మిడిల్ ఈస్ట్, ఆసియా, యూరోప్లను కలిపే అత్యంత కీలకమైన కేబుల్స్ ఇరాన్కు సమీప జలాల గుండానే వెళ్తున్నాయి. ఇప్పుడు టెహ్రాన్ వేసిన స్కెచ్ ఏమిటంటే, తన సముద్ర జలాల గుండా, తమ ఏరియా గుండా మీ కేబుల్స్ వెళ్తున్నాయి కాబట్టి మాకు ఫీజులు చెల్లించాలి. అవును, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి భారీ ఎత్తున ట్రాన్సిట్ ఫీజులు వసూలు చేసేలా ఇరాన్ ప్రణాళికలు రచిస్తోంది. టోల్ ఫీజు కడితేనే కేబుల్స్ సురక్షితంగా ఉంటాయి, లేదంటే వాటి భద్రతకు మాది పూచి కాదు అంటూ పరోక్షంగా కేబుల్స్ కట్ చేస్తామనే వార్నింగ్ ఇస్తోంది. ఒకవేళ ఇరాన్ హెచ్చరించినట్లుగా నిజంగానే ఈ ప్లాన్ అమలు చేస్తే ఏం జరుగుతోంది? ఊహించడానికే భయంగా ఉంటుంది. మొదటిది, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి అమెరికన్ దిగ్గజాలకు ఇది చావు దెబ్బ. వాళ్ళు ఇరాన్కు వేల కోట్ల ఫీజుల రూపంలో చెల్లించుకోవాలి. కట్టకపోతే కేబుల్స్ కట్ చేస్తారు. ఇక రెండవది, కేబుల్స్ తెగిపోతే ఆసియా, మిడిల్ ఈస్ట్ మరియు యూరప్ మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించిపోతాయి. క్లౌడ్ డేటాబేస్లు క్రాష్ అవుతాయి. సెకనుకు కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇక మూడవది, అంతర్జాతీయ అమెరికా ప్రతిష్ట మంటగలుస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా ఇప్పుడు తమ కంపెనీల కేబుల్స్ను కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటుంది. అణుయుద్ధం కంటే దారుణమైన డిజిటల్ వార్కి ఇది నాంది పలుకుతోంది. అందుకే ఇప్పుడు పెంటగాన్కు నిద్ర పట్టడం లేదు. ఇరాన్కు ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ మద్దతు కూడా ఉంది. ఇప్పటికే వారు కొన్ని కేబుల్స్ను డ్యామేజ్ చేశారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ అధికారికంగానే పన్నులు వసూలు చేయాలని చూస్తే అమెరికా ముందున్న ఆప్షన్స్ చాలా తక్కువ. సైనికంగా దాడి చేస్తే మిడిల్ ఈస్ట్ మొత్తం అగ్నిగుండంగా మారుతోంది. సైలెంట్గా ఉంటే ఇరాన్ పెత్తనానికి తలొగ్గినట్లు అవుతోంది. రెండు వైపులా పదునున్న కత్తి మీద సాములా మారింది అమెరికా పరిస్థితి. మరి ఇరాన్ ఈ వ్యూహంతో అమెరికాను శాశ్వతంగా దెబ్బ కొడుతుందా, లేక అమెరికా తన టెక్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ఈ ఫీజులను ఎలా, ఎంత వసూలు చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియాలో ఈ కథనం రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫీజులు చెల్లించేందుకు నిరాకరించే కంపెనీలు డేటా ట్రాఫిక్ అంతరాయాలను చవి చూడాల్సి వస్తుందని కూడా ఆ కథనం హెచ్చరించడం గమనార్హం. చూడాలి మరి ఇరాన్ వార్నింగ్స్ పై అమెరికా ఎలా స్పందిస్తుందో.